ఇది స్మార్ట్ గొడుగు ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్లో మనం ఒక రైతుకి అవసరమైన అన్ని సదుపాయాలు ఒక గొడుగులో ఏ విధంగా ఇవ్వాలన్నది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైతు ఎండలో పనిచేస్తుంటాడు కాబట్టి రైతుకి గొడుగు లాంటి ఎండ పడకుండా, అంటే తక్కువ ఎండ పడే విధంగా చల్లగా ఉండేటట్టు చూడటం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇక్కడ ఒక సోలార్ ప్యానెల్ ఉంది. ఈ సోలార్ ప్యానెల్లో వచ్చే శక్తి నుంచి ఇక్కడున్న బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఈ బ్యాటరీ ఛార్జ్ అయిన తర్వాత ఈ బ్యాటరీ పవర్ నుంచి ఒక ఫ్యాను, ఒక లైటు పనిచేస్తాయి అన్నమాట. ఈ బటన్ ఆన్ చేసుకుంటే లైట్ పనిచేస్తుంది. దీన్ని ఈ సాకెట్లో కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకుంటే ఈ విధంగా లైట్ వెలుగుతుంది, ఈ విధంగా ఫ్యాన్ తిరుగుతుంది. ఈ ఫ్యాన్ గాలి లోపల రైతు మొహం దగ్గర తగిలి అతన్ని చల్లగా ఉంచుతుంది అన్నమాట. అవసరం లేనప్పుడు దీన్ని ఈ విధంగా తీసేసేయచ్చు అనమాట. ఈ సోలార్ ప్యానెల్ నుంచి వచ్చే ఎండ తీవ్రతను బట్టి దీని నుంచి విద్యుత్ శక్తి తయారవుతుంది. ఈ తయారైన విద్యుత్ శక్తి ఎక్కువగాను ఒకసారి తక్కువగాను ఉంటుంది కాబట్టి ఒక రెగ్యులేటర్ సర్క్యూట్ పెట్టి మనం ఒకే రకమైన వోల్టేజ్ని తయారు చేసి మనం బ్యాటరీ ప్యాక్ ఇస్తాం అనమాట. ఇది 12 volts వరకు ఎలక్ట్రిసిటీ వోల్టేజ్ జనరేట్ చేస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ని ఛార్జ్ చేసి దానికి 5 volts కావాలి కాబట్టి ఈ రెగ్యులేటర్ ద్వారా మనం ఆ విధమైన మార్పు చెందించి బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నాం. నిజానికి ఇలా ఉండాలన్నది మన ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మనం తయారు చేసామన్నమాట. ఇది ఒక ఫోల్డబుల్ గొడుగు. వీటిని మనం దగ్గరికి ఇప్పుడు ప్రస్తుతానికి మేము దీన్ని అంటించేసాము. దీన్ని కావాలనుకున్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుంటే అంతా కలిసి ఓ దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. అవసరమైనప్పుడు మనం పెద్ద చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. దీంతోపాటు ఒక మొబైల్ యాప్ ఉంటుంది. ఆ మొబైల్ యాప్ ద్వారా రైతు తనకు కావాల్సిన సమాచారం కూడా అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ఏ పంట బాగుంటుంది, రైతు బంధు వచ్చిందా లేదా, అట్లాంటి చిన్న చిన్న ప్రశ్నలు అడిగినప్పుడు అది జవాబులు చెప్పే విధంగా మనం ఆ యాప్ని తయారు చేసాము. ఆ యాప్ని, ఆ ఫోన్ని మనం జేబులో పెట్టుకొని మనం నడుస్తున్నప్పుడు ఎప్పుడైతే నడక జరుగుతుందో మనం ఎన్ని అడుగులు వేసామనేది కూడా లెక్క పెడుతుంది. దాంతోపాటుగా ప్రతి అడుగు వేసినప్పుడు కొన్ని శబ్దాలు చేస్తుంది అనమాట. ఈ శబ్దాల వల్ల పాములు, ఇటువంటి విషకీటకాలు దూరంగా వెళ్ళిపోతాయి.